మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్న జరిగిన గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి మచ్చలేని నాయకుడు విజయ్ రూపానీ, అంటే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన వయసు 68 సంవత్సరాలు. అంటే కూతురు దగ్గరికి వెళ్దామని చెప్పేసి తన భార్య కూతురు అక్కడే ఉంది, వాళ్ళని దగ్గరికి కొన్ని రోజులు ఉందామని చెప్పేసి ఇదే ఫ్లైట్లో బయలుదేరారు. మరి కాసేపట్లో ఆయనకు తెలియదు ఇట్లా ప్రమాదం జరుగుద్దని చెప్పేసి. చాలా కష్టపడి గుజరాత్ సీఎంని, ఎందుకంటే గుజరాత్ సీఎంగా మోదీ గారు అక్కడి నుంచి ప్రధానమంత్రిగా ఢిల్లీ వెళ్ళిన తర్వాత గుజరాత్ని చాలా సమర్థవంతమైన ముఖ్యమంత్రులు పనిచేశారు. దాంట్లో 2016 నుంచి 21 మధ్య ఈయన పనిచేశాడు. మైగ్రేట్ అయ్యి వలస వచ్చి గుజరాత్లో స్థిరపడి రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగాడు. అంటే 16 నుంచి 21 మధ్య 2 సార్లు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. విజయ్ రూపానీ కూడా దీని అసలు బాయటం అనేది, దీంట్లో చనిపోవటం అనేది చాలా హృదయ విదారకంగా ఉన్నది. ఎందుకంటే ఈయన కొడుకు ఆల్రెడీ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక కూతురు భార్య లండన్లో ఉన్నారు. వాళ్ళని పలకరించడానికి వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉండటానికి ఆయన వెళ్ళటం అనేది, కుమారుడు పూజిత్ ప్రమాదంలో చనిపోవటం, కూతురు అంజలి రాధిక, భార్య అంజలి, కూతురు రాధిక వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఆ విమానంలో బుక్ చేసుకున్నారు. నిన్న అనుకోకుండా ఈ చనిపోయిన 253 మందిలో ఆయన కూడా ఉండటం గుజరాత్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం కూడా చాలా విచారం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే హై ప్రొఫైల్ జెడ్ కేటగిరీ భద్రత ఉన్న విజయ్ రూపానీ ఈ విధంగా చనిపోతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. కష్టపడి రాజకీయ నాయకుడిగా వలస వచ్చి గుజరాత్లో వ్యాపారంలో స్థిరపడి రాజకీయ నాయకుడిగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున 68 సంవత్సరాల వయసులో అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తన కూతురు దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్న ఈ సందర్భంలో అక్కడ భార్య కూతురు లండన్లో ఉండిపోయారు. కొడుకు ప్రమాదంలో అంతకుముందు చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఈయన విమాన ప్రమాదంలో చనిపోవటం ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందని అనుకోవాలా. ఏదైనా కానీ మనం వాళ్ళ కుటుంబానికి స్వాతంత్రం కలగాలని మనం సంతాపం తెలియజేయాలి. అదే విషయంలో చాలామంది ఈయనతో సన్నిహితంగా ఉండే మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా విచారం వ్యక్తం చేశారు, సంతాపం తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆ విధంగా అమిత్ షా గారు, మోదీ గారు కూడా విజయ్ రూపానీ దీంట్లో ఉండటం, అట్లా చనిపోవటం విమాన ప్రమాదంలో చాలా సానుభూతి కుటుంబానికి తెలియజేశారు. ఏదైనా సరే ఇటువంటి సంఘటనలో అనుకోకుండా జరుగుతాయి. అనుకోకుండా దాంట్లో మనం కూడా ఉండటం అనేది విచారించదగ్గ విషయంగా మనం చూడాలి. చాలా కష్టపడి రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయిన విజయ్ రూపానీ అమరుడైపోవటం చాలా విచారించదగ్గ అంశం.